ప్రమాదం జరిగిన స్పాట్ కి ఒక రోబోని పంపించారు అధికారులు. దాని సాయంతో క్లూస్ ని అన్వేషిస్తున్నారు. ఈ రోబో ఆపరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. మనుషులు వెళ్లలేని చోటుకి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెళ్లేందుకు రోబోలను కొత్తగా అగ్నిమాపక సిబ్బంది ఇన్వెంట్ చేసింది. ప్రస్తుతం అదే రోబో మిషన్ దగ్గర ఉన్నాం మనము. ఆ రోబో ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది మెయిన్ రోబో. ఈ రోబో ద్వారానే మొత్తం బిల్డింగ్లోకి వెళ్తారు. ఇక్కడ ఈ రోబో ఉంది కదా, ఈ రోబోకి సంబంధించి ఇక్కడ ఇన్లెట్ పైపు, మెయిన్ పైపుని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తారో ఇక్కడ నుంచి కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇది మెయిన్ దీని ఎజెక్టర్ అనమాట. ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసే ఎజెక్టర్ మెయిన్ అనమాట. ఇది సుమారు అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలిగిన ఈ ఫైర్ రోబో అనమాట. ఇది చూడొచ్చు. ఈ స్ప్రింక్లర్ ఏదైతే ఉందో డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ ప్రెజర్తో డిఫరెంట్ దూరం వరకు కూడా మంటల్ని వాటర్ని స్ప్రింకిల్ చేయగలదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది ఒక కెమెరా. ఈ కెమెరా ద్వారా బయట లోపల ఏం జరుగుతుందో బయట ప్రత్యక్షంగా ఇక్కడ స్క్రీన్లో మానిటర్ చేయవచ్చు. దాంతోపాటుగా కూడా ఇది అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అయినా కూడా ఒకవేళ తీవ్రమైన వేడి ఉన్నప్పుడు ఇది పని చేయాలి అంటే ఇది కూల్గా ఉంటారు కాబట్టి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా స్ప్రింక్లర్స్ అనమాట. 1, 2 ఇక ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 స్ప్రింక్లర్లు కూడా ఈ మిషన్ని కూల్గా ఉంచుతాయి. స్వతహాగా ఇది అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతుంది. భయ్యా, ఇప్పుడు ఈ రోబోని వాడతారా మీరు? ఇప్పుడు ఏం వాడలేము, మొత్తం పని అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇది అత్యవసరంగా ఉన్నప్పుడు ఇక్కడ పైపు ద్వారా కనెక్ట్ చేసి ఇక్కడ దీని ద్వారా చేయొచ్చు. ఓవరాల్ ఈ రోబోను కూడా అవసరం అనుకుంటే రంగంలోకి దింపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయనే చెప్పుకోవాలి. మరికొంత సమయం అయితే పూర్తిగా మంటల్ని అదుపు చేయవచ్చు. కానీ బిల్డింగ్ మాత్రం మెయిన్ రోడ్ మీద ఉన్న బిల్డింగ్ మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రవణ్, TV9.